దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. స్పాట్లైట్ శీర్షికన ఈరోజు మనం నిన్ననే ముంబైలో ముగిసిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సదస్సు వేవ్స్ 2025 గురించి మాట్లాడుకుందాము. మీడియా వినోద రంగాల్లో భారత్ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సును ఈ నెల మే 1 నుండి 4వ తేదీ వరకు నిర్వహించింది. కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్ అనే నినాదంతో నిర్వహించిన ఈ సదస్సుకు దాదాపు 90 దేశాల నుండి 10,000 మంది పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ హాజరైన వారిలో సినిమా ఆర్టిస్టులు ఉన్నారు, సినిమా ఇండస్ట్రీ ప్రతినిధులు ఉన్నారు, అలాగే ఫిలిం క్రిటిక్స్ ఉన్నారు, పాలసీ మేకర్స్ ఉన్నారు, అట్లాగే ఇతర రంగాలు అంటే యానిమేషన్, గేమింగ్ అట్లా ఇతర రంగాలకు చెందిన ఎంతోమంది నిష్ణాతులు కూడా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు ఎలా జరిగింది, ఏ అంశాల మీద ఈ సదస్సు దృష్టి సారించింది, ఈ సదస్సులో జరిగిన తీర్మానం ఏంటి, ఇందులో ఈ సదస్సు హైలైట్స్ ఏంటి, దీని గురించి మరిన్ని వివరాలు మనతో షేర్ చేసుకునేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్టు, విశ్లేషకులు డాక్టర్ కోర్మనాథ్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. దూరదర్శన్ యాదగిరి స్టూడియోస్కి నమస్కారం అండి, మీకు స్వాగతం అండి. కోర్మనాథ్ గారు, మనం చూసాము ఈ వేవ్స్ సదస్సు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించింది. ఈ సదస్సు మొదలు కాకముందే అంటే దాదాపు ఒక సంవత్సరం నుండే వేవ్స్ను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ఇది ఒక అంటే సదస్సు కేవలం ఒక మామూలు ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్గా కాకుండా దీనిలో ప్రజల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా కృషి చేసింది. అందువల్ల దీని గురించి ఎక్కువగా మీడియాలో కూడా చాలా పబ్లిసిటీ వచ్చింది, అట్లాగే ప్రజల వద్దకు కూడా వెళ్ళింది ఈ సదస్సు. ముందుగా అసలు ఈ సదస్సు ఎలా జరిగింది, క్లుప్తంగా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఈ సదస్సు ఎలా జరిగింది అనేదానికంటే ముఖ్యంగా దీనివల్ల జరిగిన ఫలితం ఏంటో నేను చెప్తానండి. ముందు ఇది చాలా అవసరమైన సమావేశం అని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం యూట్యూబ్ లేకపోతే ఈ సెల్ఫీల ద్వారా తీసుకుని ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వీడియోలు పెడుతుంటే మనం వాళ్ళని చూసి నవ్వుకుంటున్నాం, ఒక జోకుల్లాగా అట్లా వేసుకునే సందర్భం నుంచి వీళ్ళు ఆర్థిక వ్యవస్థకి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారు అనేది మొట్టమొదటిసారిగా గుర్తించిన సమావేశం అండి ఇది. దీనికి ఒక అకేషన్. ఇప్పటి నుంచి ఎవరు యూట్యూబ్లు చేసే వాళ్ళని నవ్వుకుని చూడరండి, వాళ్ళు కూడా ఎంతో కొంత ఎకానమీకి సహాయపడుతున్నారు. అంటే ఇందులో వేలం వేరి లేదా అంటే అది పక్కన చర్చిద్దాం మనం. అది 10% పక్కన పెట్టేస్తే మిగతా 80% మంది ఈ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న వాళ్ళ ద్వారా ఎట్లా ఆర్థిక రంగానికి ఉపయోగపడుతుంది అనేది ఈ సమావేశం ఎస్టాబ్లిష్ చేసిందండి. అది చాలా ప్రధానమైన ఫలితం దీని ద్వారా వచ్చింది. తర్వాత మీరు అన్నట్టు ఈ 4 రోజుల్లో చాలా ముఖ్యమైన సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా వీటిని అంచనా ఈ కంటెంట్ ఎకానమీ లేదా క్రియేటర్ ఎకానమీ లేదా ఆరెంజ్ ఎకానమీ అని పిలుస్తున్న ఇది ఆర్థిక వ్యవస్థకి ఎంత సహాయం తోడ్పాటు చేస్తున్నది అనేది నెంబర్లతో సహా రిలీజ్ చేశారు. సరే, ఈ నెంబర్లు ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఒక 10% అటు ఇటు అయినా కూడా వాస్తవ అంచనాలకి కొంచెం దగ్గరగా ఉంటాయండి ఇవి. ఇది అంచనా వేసింది. ఇది చాలా ముఖ్యం మనకి, మనలాంటి ఆర్థిక వ్యవస్థకి. దీని ద్వారా వచ్చే ఆర్థిక వనరు ఎంత అనేది ఎస్టిమేట్ చేసే ఫిగర్లు వచ్చాయి. అలాగే స్టార్టప్స్కి ఒక 50 కోట్ల ఫండ్ ఒకటి స్టార్ట్ అయింది. ఒక క్రియేటర్ ఎకానమీకి తోడ్పాటు చేసేటట్టు ఒక ఇన్స్టిట్యూట్ని అనౌన్స్ చేశారు. ఇలాంటి కొన్ని, అలాగే డిక్లరేషన్ ఒకటి, అది చాలా ముఖ్యమైనదండి. డిక్లరేషన్ కూడా ఒకటి పాస్ అయింది 4 రోజులలో. గురునాథ్ గారు, ముందు మనం డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఒకసారిగా ముందు మన మొదటి రోజున సదస్సును ప్రారంభోత్సవం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ భారత్లో సృష్టించండి, ప్రపంచానికి అందించండి అనే పిలుపిచ్చారు. అంటే కంటెంట్ మన దగ్గర ఎంతో కంటెంట్ ఉంది, దాన్ని ప్రపంచ దేశాలకు తీసుకువెళ్ళండి అని చెప్పని ఒక ఉత్తేజకరమైన మా ప్రసంగంతో అక్కడ ఉన్న వారిలో స్ఫూర్తిదాయకంగా వారికి స్ఫూర్తిని నింపారు. అలాగే ఈ ఒకవైపు కంటెంట్ను ఉపయోగించుకుంటానే టెక్నాలజీ ద్వారా ఎటువంటి లిమిటేషన్స్ ఉంటాయి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ని కూడా మన దృష్టిలో పెట్టుకోవాలని చెప్పారు. ఒక్కసారిగా ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఆయన మాటలు విందాము.
ऑरेंज इकोनॉमी के इस बूम में मैं वेव्स के इस मंच से देश के हर युवा क्रिएटर से कहूंगा, आप चाहे गुवाहाटी के म्यूजिशियन हो, कोची के पॉडकास्टर हो, बेंगलुरु में गेम डिजाइन कर रहे हो या पंजाब में फिल्म बना रहे हैं, आप सभी भारत की इकोनॉमी में एक नई वेव ला रहे हैं। क्रिएटिविटी की वेव, एक ऐसी लहर जो आपकी मेहनत, आपका पैशन चला रहा है। और हमारी सरकार भी आपकी हर कोशिश में आपके साथ है। स्किल इंडिया से लेकर स्टार्टअप सपोर्ट तक, एवीजीसी इंडस्ट्री के लिए पॉलिसी से लेकर वेव जैसे प्लेटफॉर्म तक, हम हर कदम पर आपके सपनों को साकार करने में निरंतर लगे रहते हैं। లేదు ప్రధానమంత్రి గారు చెప్పినట్లు ఈ క్రియేటివ్ ఎకానమీలో ఈ ప్రతి ఒక్కరూ ఈ కంటెంట్ క్రియేటర్స్ అనేది భాగస్వామ్యం కావాలి, అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా మరింత ముందుకు వెళ్తుంది అని అని చెప్తూ వచ్చారు. కుర్మనాథ్ గారు, ఇందాక మీరు చెప్తున్నారు ఆరెంజ్ ఎకానమీ అని చెప్పని, కంటెంట్ క్రియేటర్ ఎకానమీ అని, వీటి గురించి మరికొంత వివరాలు చెప్పండి ప్రేక్షకుల కోసం. ఇప్పుడు మనం చూసాం ఇండియాలో క్రియేట్ చేయండి అనేది, ఇప్పటికే చాలా జరిగిందండి. ఇది ఈ వేవ్స్ మొదటి రోజు సమావేశంలో యూట్యూబ్ CEO మాట్లాడుతూ భారతదేశంలో ఈ క్రియేటర్లు తయారు చేసిన కంటెంట్ని ప్రపంచవ్యాప్తంగా 4,500 కోట్ల గంటలు వీక్షించారు ప్రజలందరూ. అంటే ఇది రోజుల్లోకి సంవత్సరాల్లోకి మారిస్తే కొన్ని లక్షల రోజుల్లోకి వస్తాయి అవి. అంటే ఇప్పటికే జరుగుతోంది చాలా ఇది. అయితే మనం ఇప్పుడు దాకా వచ్చాం. ఒక రిపోర్ట్ చూస్తే ఇప్పుడు దాకా ఈ ఎకానమీ ఎంత దాకా వచ్చిందంటే 350 బిలియన్ డాలర్లు వీళ్ళ ద్వారా క్రియేట్ అయిన ఎకానమీ. అంటే వీళ్ళ ద్వారా అమ్ముతున్న ఉత్పత్తులు కానివ్వండి, లేదా వీళ్ళు ప్రచారం చేసిన ఉత్పత్తులు వల్ల వచ్చిన డబ్బులు కానివ్వండి చూస్తే 350 బిలియన్ డాలర్లు ఉన్నాయి. 350 బిలియన్ డాలర్లు అంటే కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మొత్తం జీడిపి కలిస్తే ఎంతనో భారతదేశంలో ఈ క్రియేటర్ ఎకానమీ, అంటే మనం చెప్పుకోవాలంటే మనం ఎప్పుడూ గుర్తించని లేదా మనం నవ్వుకునే క్రియేటర్లు క్రియేట్ చేసిన ఎకానమీ అంత ఉందండి. ఇది ఎంతవరకు వెళ్తుందని BCG అనే సంస్థ ఒక రిపోర్ట్ను నిన్న రిలీజ్ చేసింది, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్లో. ఇది 2030 కల్లా $1 ట్రిలియన్ రీచ్ అవుతుందండి. ఇది మన తెలంగాణ ప్రభుత్వం టార్గెట్ చేస్తున్న జీడిపి టార్గెట్ చేస్తున్న $1 ట్రిలియన్. ఇంత స్థాయిలో క్రియేట్ చేస్తున్నారు. ఇది మామూలుగా ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది ఇక్కడ దాకా. ఇప్పుడు ఎందుకంటే ఇంతమంది ఇండస్ట్రీ, సినిమా పరిశ్రమ కానీ, లేకపోతే డిజిటల్ స్టూడియోస్ కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రియేటర్లు కానీ, సంస్థలు కానీ, భారత ప్రభుత్వం కానీ ఎందుకు గుర్తించిందంటే ఇంత పొటెన్షియల్ ఉంది దీనికి. ఇది చాలా ముఖ్యమైన మార్పు అండి, గుర్తించడం. ఇప్పుడు సినిమా రంగం కూడా గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఏంటంటే వీళ్ళని చూసి నవ్వుకునే 15 సెకండ్లలో ఏం చేస్తారులే అని అనుకునే వాళ్ళు ఇప్పుడు సినిమా రంగం కూడా ఉలిక్కిపడి చూసి దీన్ని ఏదో గుర్తించకపోతే, దీంట్లో మనం భాగస్వామ్యం చేసుకోకపోతే, దీంట్లో మనం కూడా కొంత భాగం చేసుకోకపోతే మనం వెనకబడిపోతాం అనే ఒక ఐడియా రావడం వల్లనే వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున, మీకు పెద్ద పెద్ద స్టార్లు అండి, అమీర్ ఖాన్ కానీ, రాజమౌళి గారు కానీ, అల్లు అర్జున్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఇది గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది. ఇక్కడి నుంచి మనం ఎలా తీసుకెళ్లాలనేది ఇలాంటి సమావేశాలు ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు ఈ
మీడియా వినోద రంగాలు ఇప్పటి వరకు అంటే వినోదం అంటే మనకు ఒక సినిమానే అనుకుంటాం, కానీ సినిమా కాకుండా ఇంకా వేరే రంగాలు చూస్తే గేమింగ్ కానీ లేకపోతే ఇంకా కామిక్స్ కానీ అట్లా ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఎంతో పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఈ వేదిక ద్వారా చాలా స్పష్టంగా చెప్పగలిగారు. ఇంకా ఇందులో ఉన్న వాళ్ళు ఉన్న కంటెంట్ క్రియేటర్స్ ఎవరో ఉన్నారు, వాళ్ళకందరికీ ఇంకా అవకాశాలు కల్పించేందుకు అవసరం ఉంది, కల్పించాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ఈ వేదిక ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే మీరు ఇందాక చెప్తున్నారు వేదిక కొన్ని ఫైండింగ్స్ రిలీజ్ చేశారు అని చెప్పని. మన దేశంలో అంటే ఫైండింగ్స్లో చూస్తే ఇప్పటి వరకు ఒక 2.5 మిలియన్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు, 25 లక్షల మంది ఉన్నారు అని చెప్పి. కానీ అది ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయికి వెళ్ళి లెక్క వేస్తే ఇంకా ఈ నంబర్ అనేది ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని చెప్పని ఉంటాం. ఎందుకంటే మనం చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా చూస్తున్నాము, ప్రతి ఒక్కరు పెద్దగా చదువుకోపోయినా కూడా యూట్యూబ్లో ఒక చిన్న రీల్ క్రియేట్ చేయటము, ఒకటి దాన్ని కమ్యూనికేట్ చేయటం అనేది చాలా ఎక్కువగా మనకి ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సో ఈ నంబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీటి మీద ఈ కంటెంట్ క్రియేషన్, ఈ స్టోరీ టెల్లింగ్, వీటి మీద చాలా విస్తృతంగా చర్చలు జరిగినాయి. ఇందులో ప్రధానంగా మీరు గమనించే ఉంటారు ఈ మీడియా డైలాగ్, గ్లోబల్ మీడియా డైలాగ్ అనేది 2వ రోజున వేవ్స్ సదస్సులో జరిగింది. దాంట్లో 77 దేశాలు పాల్గొన్నాయి. చివరి ఈ చర్చల తర్వాత వాళ్ళు ఒక రెజల్యూషన్ని దాన్ని ఆమోదించారు. దాన్ని గ్లోబల్ మీడియా డిక్లరేషన్ అని చెప్పని అన్నారు. దాంట్లో ఒక కంటెంట్ని అందరినీ అందుబాటులోకి తీసుకురావాలి, ఒక ప్రదేశంలోకి సంబంధించిన కంటెంట్ని ఇతర ప్రాంతాలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి, అట్లా డెమోక్రటైజ్ చేయటం కంటెంట్ని. అట్లాగే ఈ మీడియా ఈ టెక్నాలజీని దుష్ప్రయోజనాలు గురి కాకుండా చూసుకోవడం, అట్లా కొన్ని అంశాలతోటి వాళ్ళు ఒక డిక్లరేషన్ తీసుకొచ్చారు. అది ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎటువంటి అంటే ఈ టెక్నాలజీ ద్వారా ఎటువంటి దుష్ప్రయోజనాలు చూస్తున్నామో అవన్నీ అంటే ఎదుర్కోవటానికి, కట్టడి చేయడానికి చాలా అవసరం అని చెప్పి నేను అనుకుంటున్నాను. అవునండి, ఖచ్చితంగా. అయితే ఇది మాట్లాడుకునే ముందు, ఎందుకంటే కొంచెం ముందు ఇందాక మీరు ప్రస్తావించిన విషయంలోకి వెళ్తే ఇది ఇంకా ఎక్కువ మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుందండి. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది ఏంటంటే 25 లక్షల మంది క్రియేటర్లు, లేదా ఇంకా ఎక్కువ మంది ఉంటారు, ఇంకో 25 లక్షల మందో ఇంకో 30 లక్షల మందో ఉంటారు. అయితే అది మనం బలము బలహీనత కూడా. ఇంతమంది క్రియేట్ చేస్తున్నారు కంటెంట్. అయితే ఈ కంటెంట్ అంటే ఏంటి? చాలా వరకు మెజారిటీ కంటెంట్ ఇప్పుడు దాకా మనం తయారు చేస్తున్న క్రియేటర్ ఎకానమీలో కంటెంట్ ఎక్కువ భాగం సినిమా బేస్డ్ అండి. మన సినిమా రంగం కూడా ఏమి గొప్ప కంటెంట్ ఏం క్రియేట్ చేస్తున్నది కాదు. అలాగే ఈ కంటెంట్ క్రియేటర్స్ క్రియేట్ చేస్తున్న కంటెంట్ ఫిల్మ్ బేస్డ్ అవ్వడం వల్ల చాలా వరకు ఉపయోగం లేని కంటెంట్ లేదా అవసరం లేని అబ్యూజివ్ కంటెంట్ చాలా విస్తృతంగా వస్తుందండి. అందుకే డిక్లరేషన్లో నిజంగా డిక్లరేషన్ అన్ని దేశాలు అమలు చేస్తే, మన దేశంతో సహా అన్ని దేశాలు అమలు చేస్తే ఇలాంటి అనారోగ్యకరమైన కంటెంట్ రాకుండా ఉంటుందండి. ముఖ్యంగా స్త్రీలను అవమానపరిచేటట్టు, ప్రాంతాలని మతాలని అవమానపరిచేటట్టు, అంటే ఎటువంటి సెన్సిటివిటీస్ లేకుండా, బాధ్యత లేకుండా వస్తున్న కంటెంట్ అరికట్టడానికి వీలవుతుందండి. డిక్లరేషన్లో ఒక పాయింట్ ఉంది, అన్ని కల్చర్స్ని రెస్పెక్ట్ చేసేటట్టు, అన్ని కమ్యూనిటీస్ని రెస్పెక్ట్ చేసేటట్టు కంటెంట్ క్రియేట్ చేయాలనేది ఒకనొక తీర్మానం చేశారు. అది అట్లనే మీరు అన్నట్టు డిజిటల్ డివైడ్ను కూడా అడ్రస్ చేయాలన్నది ఇంకో ప్రధానమైనది. మనం చాలా కాలంగా మాట్లాడుతున్నాం డిజిటల్ డివైడ్ని అడ్రస్ చేయాలి అని. సరే, ఉంది, తీర్మానంలో ఉంది. దీన్ని అడ్రస్ చేసే విధంగా పాలసీల్లో ఏమైనా మనకు వస్తే అది ఇంకా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు రూరల్ ఏరియాస్లో కూడా చాలామంది చేస్తున్నారని. అయితే వాళ్ళే చేయడం తప్ప, వాళ్ళకి అవైలబిలిటీ లేని ఒక 2,000-3,000 రూపాయల ఫోన్లో చేయడం తప్ప వాళ్ళకి ఎటువంటి పరికరాలు అందుబాటులో లేవు, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ అందుబాటులో లేవు. సో దాన్ని అడ్రస్ చేస్తే మీరు ఇందాక డిజిటల్ డివైడ్ని కంటెంట్ క్రియేటర్ ఎకానమీలో ఆ డివైడ్ని అడ్రస్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అవునండి, ఈ తీర్మానం మనం అనుకున్నట్లు ఈ గ్లోబల్ మీడియా డైలాగ్ తీర్మానాన్ని, అందులో ఉన్న పొందుపరిచిన నిబంధనలు ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే చాలా మార్పులు అనేది జరగటం అనేది సాధ్యమవుతుంది.
కుర్నాథ్ గారు, ఈ మీడియా డైలాగ్తో పాటు ఈ 4 రోజుల పాటు చాలా సెషన్స్ జరిగినాయి. నాలెడ్జ్ సెషన్స్, బ్రేక్అవుట్ సెషన్స్ అని జరిగినాయి. దాదాపు 140 సెషన్స్. అట్లాగే కీనోట్ అడ్రస్లు అవి కూడా ఒక 30-40 జరిగినాయి. అందులో స్టాల్ వర్డ్స్ చిరంజీవి ఇలాంటి వాళ్ళందరూ అమీర్ ఖాన్ వాళ్ళంతా పాల్గొని వివిధ అంశాల మీద మాట్లాడారు. ఇవన్నీ చూస్తే మనకి మన దేశానికి సంబంధించి వీటి ద్వారా మనకు వచ్చిన అంటే మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటి వీటిలో నుంచి? మెసేజ్ మీరు ఎప్పుడైనా కంపేర్ చేసుకోవాలండి. మనం ఇంత బాగున్నాము అని చెప్పుకోవడం కంటే ఇదే కంటెంట్ క్రియేటర్ ఎకానమీ వేరే దేశాల్లో ఎలాగ ఉంది, అమెరికాలో ఎలా ఉంది, లేకపోతే ఫ్రాన్స్లో ఎలాగ ఉంది, చైనాలో ఎలా ఉంది, కొరియాలో ఎలా ఉంది. ఇప్పుడు కొరియా తీసుకుంటే కొరియా, చైనా, అమెరికా కంటెంట్ క్రియేటర్ రంగంలో చాలా ముందు ఉన్నాయండి. అవి మీరు చూడండి, మన దైనందిన జీవితంలో సౌత్ కొరియా సినిమాలు కానీ ఓటీటీలు కానీ చాలా నిత్య జీవితంలో భాగం అయిపోయాయి. మనం పిల్లలు అయితే మొత్తం అనుకరిస్తున్నారు, కొరియా క్యారెక్టర్ని వాటిని ఆరాధిస్తున్నారు. అలాగే చైనాలో ఈ కంటెంట్ క్రియేటర్ ఎకానమీ స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీకి చాలా చిన్న తరహా పరిశ్రమ, చిన్న తరహా పరిశ్రమలకు విపరీతంగా ఉపయోగపడుతున్నాయి. మన దగ్గర కూడా మొదలైంది, అది చాలా తక్కువ స్థాయిలో ఉంది. అలాగే అమెరికాలో వైద్య రంగం, సైన్స్ రంగం వీటన్నిటిలో కూడా కంటెంట్ చాలా అద్భుతంగా రిలీజ్ అవుతుంది. ఫిట్నెస్ రంగం ఇలాగా మీరు స్ట్రక్చర్డ్గా సైంటిఫిక్గా ఉండే ఫీల్డ్స్లో ఎంచుకుని కంటెంట్ క్రియేట్ అయితే అది ప్రపంచవ్యాప్తంగా అపీల్ అవుతుంది. మన సినిమాలు కానీ ఇవన్నీ మన డయాస్పోరా అంటే విదేశాల్లో ఉండే భారతీయులకు అపీల్ అవుతుందేమో, కానీ మనం స్ట్రక్చర్డ్గా సైన్స్, హెల్త్ ఇట్లాంటి రంగాలను ఎంచుకుని కంటెంట్ తయారు చేసుకుంటే కనుక ఇది మొత్తం మనకి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి అడ్రస్ అయ్యచ్చు మనం. ఈ డిస్కషన్స్లో భాగంగా, ఈ ప్యానల్ డిస్కషన్స్లో భాగంగా పైరసీ అనేది ఇప్పుడు మన ఫిల్మ్ ఇండస్ట్రీని బాగా పట్టి పీడిస్తోంది. దీన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి అని అందరూ పాల్గొన్న వక్తలందరూ అభిప్రాయపడ్డారు. అట్లాగే కొన్ని రికమెండేషన్స్ కూడా చేశారు. ఈ ఒక టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేయాలి, అందులో అన్ని దేశాల ప్రతినిధులు ఉండాలి అని చెప్పి. ఇది చాలా ముఖ్యమైన సిఫార్సు లాగా కనపడుతోంది. దీనివల్ల అంటే పైరస్ అంటే వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిన కంటెంట్ ఏదైతే పైరసీ వల్ల వాళ్ళకి ఎంతో నష్టాన్ని చేకూరుస్తుంది, పైరసీకి గురై. సో ఇది మంచి రికమెండేషన్స్ ఇందులోంచి మనకి కనపడుతుంది ఈ డిస్కషన్స్ ద్వారా. అట్లాగే మనకి అక్కడ ఇక డిస్కషన్స్తో పాటు అక్కడ కొన్ని పెవిలియన్స్ కూడా ఏర్పాటు చేశారు వేవ్స్లో. అందులో ముఖ్యమైనది వేవ్స్ బజార్లో అక్కడ బిజినెస్ మీటింగ్స్, బిజినెస్ B2B సమావేశాలు, దాదాపు 3000 సమావేశాలు జరిగాయి. ఎంతోమంది అక్కడ కూర్చొని నా దగ్గర ఈ కంటెంట్ ఉంది మీరు తీసుకుంటారా, లేదా మీ కంటెంట్ ఏంటి అని చెప్పని మ్యూచువల్ ఎక్స్చేంజ్. అంతేకాకుండా కంటెంట్ ప్రొవైడర్స్ కి అవసరమైన సర్వీసెస్ ప్రొవైడర్స్. దీనివల్ల దాదాపు 1300 కోట్ల రూపాయల మేర అక్కడ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామంగా కనపడుతుంది. అంటే ఈ వేదిక ఒక మంచి అంటే ఒక అవుట్లెట్ అనేది క్రియేట్ చేసింది అని చెప్పని మనం చెప్పవచ్చు. అవును. అయితే దీనివల్ల ఇంకో స్పిన్ ఆఫ్ ఎఫెక్ట్, సరే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం MOUలు జరిగాయి అనేది ఒక మైల్ స్టోన్, అవి ఎలాగా పరిగణనలోకి తీసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే చాలా మందికి ఇలాంటి సర్వీసులు ఉంటాయని కూడా తెలియదండి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇది కేంద్రీకృతంగా ఏదో ఒక్క చోట నేషనల్ వైడ్ జరగడం కాకుండా ఇది జిల్లాల వారీగా, ముందైతే రాష్ట్రాల వారీగా చేయాలి, ప్రాంతీయ వారీగా చేయాలి. ఇంకా ఎందుకంటే రూరల్ ఏరియాస్లో ఎక్కువ మంది క్రియేటర్లు ఉన్నారు. మీరు ఇందాక పైరసీ గురించి మాట్లాడారు కదా, ప్రజలు న్యాచురల్గానే చాలా సృజనాత్మకత ఉన్నవాళ్ళు అండి. మీరు విలేజెస్కి పోండి, కొంతమంది రూరల్ ఏరియాస్ నుంచి కరీంనగర్ లాంటి చోట, ఇంకా అనంతపూర్ లాంటి చోట నుంచి చేస్తున్న కంటెంట్ చూడండి, మీరు చాలా సృజనాత్మకంగా చేస్తారు వాళ్ళు. అయితే చాలామందికి ఏం చేస్తారంటే ఈజీ మెథడ్ ఉంటుందండి, ఏదో చిన్న కాపీ చేస్తే తొందరగా అయిపోతుంది కదా అని ఐడియాలు కాపీ చేస్తున్నారు, కంటెంట్ను కూడా కాపీ చేస్తున్నారు. మీరు అది క్రికెట్ మ్యాచ్ల్లోంచి చిన్న బిట్లు తీసివేయడము, లేకపోతే సినిమాల్లోంచి చిన్న బిట్లు తీసివేయడము, ఇవన్నీ చేస్తున్నారు. సో వాళ్ళకి ఈ విషయాలు తెలియవు. వాళ్ళు కూడా స్వయంగా సృజనాత్మక ఉంది, ఆ స్క్రిప్ట్ ఎలా రాసుకోవాలి, మన ఇంట్లోనే చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయి, అవే చాలా ఆసక్తి కలిగిస్తాయి. కానీ అవేంటివి, వాటిని ఎట్లా స్క్రిప్ట్ తయారు చేసుకోవాలి, ఎప్పుడు షూట్ చేసుకోవాలి, ఇలాంటి సలహాలు ఇస్తే కనుక పైరసీని మనం పరోక్షంగా ఎదుర్కోవచ్చు.
ఆ, ఈ ఈ దిశగా మనం ఇంకొకటి చూస్తే ఇంకొక మేజర్ డెవలప్మెంట్ ఈ వేవ్స్ నిర్వహణలో భాగంగా ప్రభుత్వము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ దాని ఆ సంస్థని మహారాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటు చేస్తుంది ముంబైలో. సో దీంట్లో ఒక కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అది చాలా అంటే ఉపయోగకరంగా ఉండబోతుంది అని చెప్పని మనం అనుకోవచ్చు. అక్కడ స్టాండర్డైజ్ చేసి అక్కడ స్టార్ట్ చేసి ఆ ఇన్స్టిట్యూట్లో స్టాండర్డైజ్ చేసి కొన్ని ప్రాక్టీసెస్ని వాటిని దేశవ్యాప్తంగా పంచాలండి. లేకపోతే ఇది మళ్ళీ ఏమవుతుందంటే ఆ సెంటర్ కి యాక్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే మళ్ళీ లాభం పొందుతారు, మిగతా వాళ్ళకి ఆ లాభం దొరకదండి. ఇంకొకటి గురునాథ్ గారు, స్టార్టప్స్ ఈ క్రియేటర్ ఎకానమీ దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటాం, అందులో స్టార్టప్స్ ఇప్పుడు మన అన్ని రంగాల్లో వస్తున్నాయి. అట్లాగే ఇందులో కూడా వచ్చే స్టార్టప్స్కి ఫండింగ్ ఇవ్వటానికి కూడా ప్రయత్నం అనేది జరుగుతోంది. దాదాపు ఒక 50 కోట్ల రూపాయల మేర ఫండింగ్కి ఆల్మోస్ట్ లైనప్ అయినట్లు కనపడుతుంది. సో స్టార్టప్స్ కూడా ఒక మంచి అవకాశం, అంటే ముందుకు రావటానికి ఈ వినోద మీడియా రంగాల్లో ముందుకు రావటానికి అనేది ఇది ఒక వేదిక చూపిస్తోంది, ఒక దారి చూపిస్తోంది. అట్లాగే ఈ వేవ్స్లో భాగంగా మీరు చూసే ఉన్నారు ఈ క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్. ఆ పోటీలు లాస్ట్ 1 year నుంచి నిర్వహించారు. దాంతో ఎంతోమంది ప్రతిభావంతులైన యువకులు ఎన్ని ఫీల్డ్స్లో అటు యానిమేషన్ కానీ, గేమింగ్ కానీ, కామిక్స్ కానీ వీటన్నిటిలో వాళ్ళు తమ టాలెంట్ని చూపించుకోవడానికి ఇది ఒక వేదికను కల్పిస్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇది ఎట్లా దీన్ని ఇంకా కొంచెం ముందుకి, ఇప్పుడు మీరు చెప్పిన 2 విషయాలు ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయండి. స్టార్ట్అప్ ఫండ్ ఉంది కదా, ఇప్పుడు మనలాంటి దేశాల్లో కంటెంట్ క్రియేటర్ ఎకానమీ స్ట్రక్చర్డ్గా డెవలప్ కావాలంటే అది ప్రధానంగా చేయగలిగేది స్టార్టప్స్ అండి. ఎందుకంటే స్టార్టప్స్ ఒక 5-10 మందితో పనిచేసే చిన్న సంస్థ. వీళ్ళు ఎక్కువ మంది ఎకోసిస్టమ్తో ఎక్కువ తొందరగా కలిసిపోయి ఎక్కువ ప్రయోజనాలు ఇవ్వగలిగే సంస్థలు స్టార్టప్స్. కాబట్టి ఈ స్టార్టప్స్ 50 crore ఫండ్ ఏదైతే అనౌన్స్ చేశారో స్టార్టప్స్కి, అది చాలా అవసరమైంది. అయితే ఇందాక నేను మళ్ళీ చెప్తున్నట్టు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి ప్రతి స్టేట్లోని ఇట్లాంటి స్టార్టప్ ఇంక్యుబేటర్లు పెట్టాలండి. ఒకటి, ఈ అనార్గనైజ్డ్ అసంఘటితంగా జరుగుతున్న కంటెంట్ క్రియేషన్ ఇండస్ట్రీని స్ట్రక్చర్డ్గా తీసుకురావాలి. స్ట్రక్చర్డ్గా తీసుకొచ్చినప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడే కంటెంట్ క్రియేట్ కావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇండివిజువల్గా మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పక్కింట్లోనో చేయడం అనేది అది మామూలు థింగ్. వాళ్ళని కొంచెం ఈ స్ట్రక్చర్డ్గా తీసుకొచ్చి వాళ్ళకి చిన్న చిన్న ఎక్విప్మెంట్, మరి ఎక్కువ ఖర్చు కూడా కాదు, చిన్న ఎక్విప్మెంట్, లైటింగ్ ఎక్విప్మెంటు, ఎట్లా వీడియో తీయాలి, ఎట్లా వీడియో ఎడిట్ చేయాలి, దానికి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. చాలామందికి వస్తున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు కూడా. సో వాళ్ళకి వీడియో మేకింగ్, వీడియో ఎడిటింగ్ ఇట్లాంటివన్నీ చేస్తే మీరు అన్నట్టు స్ట్రక్చర్డ్ వేలోకి వచ్చి ఐటీ రంగం ఎట్లయితే 35 ఏళ్ల క్రితం ఇట్లాంటి ప్రాసెస్ స్టార్ట్ అయిందో, ఇప్పుడు స్టార్టప్స్ ఇన్ కంటెంట్ క్రియేషన్ కూడా అలాగే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ సదస్సు ద్వారా మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏం కనపడుతుందంటే స్టోరీ టెల్లింగ్. స్టోరీస్ ఇప్పుడు మనకి ప్రాచీన కాలం నుండి మన దేశంలో స్టోరీస్, కథలు అనేది ఒక్కొక్కరు ఎన్నో ఉన్నాయి, ఎన్నో విన్నాము, తెలుసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. వాటిని అన్నిటినీ మనం ఒక స్ట్రక్చర్డ్ రూపంలో షేర్ చేసుకుంటే, ఇతర దేశాలతో షేర్ చేసుకుంటే అటు మన కల్చర్ దాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని ప్రధానమంత్రి గారు కూడా తమ ప్రసంగంలో చెప్పారు. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ఎట్లా చాలా, అంటే ఇప్పుడు టెక్నాలజీ సహకారంతో ఇప్పుడు ఇంకా విభిన్న రకాల్లో చెప్పడం అనేది సాధ్యమవుతుంది. కానీ ఎటువంటి అంటే అది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే అది ఆ కంటెంట్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఎట్లా దాన్ని మనం ప్రెజెంటేషన్ అనేది ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలంటే, ఇది బేసిక్గా అందరూ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కూడా ప్రతి వ్యక్తి కూడా ఒక స్టోరీ టెల్లర్ అండి. కథలు చెప్తాం, మన పిల్లలకి చెప్తాం, మన మేనకోడళ్ళకి, మేనల్లుకి, పిల్లలకి అందరికీ కథలు చెప్తుంటాం. అందరూ మంచి స్టోరీ టెల్లర్స్. అయితే ఈ స్టోరీ టెల్లింగ్ దురదృష్టవశాత్తు ఏమైందంటే ఎక్కువ కాలం మన దేశంలో ఒక ఫ్రివలస్నెస్లోకి వెళ్ళిపోయిందండి. ముఖ్యంగా సినిమా రంగం 60s 70s తర్వాత వచ్చిన సినిమాలు ఈ స్టోరీ టెల్లింగ్ ప్రక్రియని తప్పుదారి పట్టించాయి. దీనికి ఒక ఆల్టర్నేటివ్ రంగం ఉంది, వేరే రంగాల్లో స్టోరీ టెల్లింగ్ చేస్తున్నాయి. ముఖ్యంగా మీరు మలయాళం సినిమాలు చూస్తుంటే తెలుస్తుంటుంది. చాలా దైనందిన జీవితంలో చాలా చిన్న విషయాన్ని
చాలా అద్భుతంగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మన దేశంలో 145 కోట్ల మంది ప్రజలు ఉంటే 145 కోట్ల జీవితాలు, అన్ని కథలు ఉన్నాయండి. సరే, మనకుండే మైథాలజీ స్టోరీలు అవన్నీ కూడా ఉన్నాయి, అద్భుతమైన మనకి విజువల్ ఇది కలిగిస్తాయి చదువుతున్నప్పుడే. అవి పక్కన పెడితే మన అందరి జీవితాల్లోని కథలు, సినిమాలు ఎలా తీయచ్చు అనేది, మలయాళం సినిమాలు చాలా, ట్రైన్లో పడుకుంటే ఏమవుతుంది, ఇలాంటి చిన్న దైనందిన జీవితాల్లో స్టోరీలు కూడా వస్తున్నాయి. ఒక్క మనిషి జీవితంలో అన్ని స్టోరీలు కాదు, నా జీవితంలో ఒక 50-60 స్టోరీలు ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటిని ఎలాగ స్క్రిప్ట్గా తయారు చేసుకోవాలి, ఎలా మేకింగ్ చేసుకోవాలి అనేవి తీసుకుంటే, మీకు సౌత్ కొరియన్ సినిమాలు కూడా ఉదాహరణ అండి. కాబట్టి దీనికి కొంచెం ట్రైనింగ్ అవసరం, దీనికి వర్క్షాపులు పెట్టాలి, ప్రాంతీయంగా పెట్టాలండి. మళ్ళీ చెన్నైలో, హైదరాబాద్లో ఇట్లా అక్కడ కూడా పెట్టాలి, కానీ మనం ఇంకా జిల్లాలలో పెట్టగలిస్తే చాలా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అదండి, ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర సమాచార ప్రసార శాఖ మొట్టమొదటిసారిగా పెద్ద స్థాయిలో, భారీ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఈ వేవ్స్ సదస్సును నిర్వహించింది. దీని ద్వారా వినోదం మీడియా రంగాల్లో భారత్ శక్తి సామర్థ్యాలని చాటి చెప్పేందుకు ఈ వేవ్స్ అనేది ఒక ముఖ్యమైన వేదికగా, ఒక భూమికగా ముందుకు పాత్ర పోషించింది. దీని ద్వారా ఎంతోమంది యువత తమ టాలెంట్ను షోకేస్ చేసుకోవడానికి ఈ వేవ్స్ వేదిక కల్పించింది. దీంతోపాటు ఎంతోమంది ఒక ప్రపంచ దేశాల నుండి ఈ సినిమా ఇండస్ట్రీ కానీ ఇతర వినోదం మీడియా రంగాలకు చెందిన వారు అందరూ ఒక తాటి మీదకు వచ్చి, ఇంకా దీనికి సంబంధించినవి ఇవి ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నవి, ఇవి సాల్వ్ చేసుకోవడానికి ఇవి అవకాశాలు ఇవి ఉన్నాయి అని చెప్పని మాట్లాడుకోవడానికి ఒక చర్చా వేదికగా ఈ వేవ్స్ అనేది తోడ్పడింది. ఇక మన దేశంలోని యువతకి చూస్తే వారు ఎంతోమంది, అందరూ మీరు అన్నట్లు స్టోరీ టెల్లర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ ఈ వేవ్స్ అనేది ఒక పరిచయ వేదికగా భావించవచ్చు, ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా తీసుకోవచ్చు. దీనికి మనలో ఉన్న టాలెంట్ని, మనం ప్రతిభని చూపించుకోవడానికి ఈ అవకాశాలు, ప్రభుత్వం ఈ అవకాశాలు కల్పిస్తుంది, ఇవి ఉన్నాయి, దీని ద్వారా మనం మరింత ముందుకు వెళ్ళొచ్చు అనేది అర్థం అవటానికి, వాళ్ళకి దానికి సంబంధించిన వివరాలు, విషయాలను తెలుసుకోవటానికి ఈ వేవ్స్ సదస్సు మే 1 నుండి 4వ తేదీ వరకు జరిగిన ఈ సదస్సు చాలా చక్కగా ఉపయోగపడింది. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఈ సదస్సు సంబంధించిన తర్వాత ఎడిషన్స్ ద్వారా ఇంకా మరింత ముందుకు వెళ్ళేందుకు, ఈ కంటెంట్ క్రియేటర్స్ ముందుకు వెళ్ళేందుకు, అలాగే క్రియేటర్ ఎకానమీ మరింత వృద్ధి చెందేందుకు ఇది తోడ్పడుతుందని ఆశిద్దాము. సమయం కాలాభావం వల్ల మనం ఇంకా ఇక్కడితో ముగించాల్సి వస్తుందండి. కుర్మనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు చాలా బాగా చెప్పారు ఈ వేవ్స్ సదస్సుకి సంబంధించి. థ్యాంక్ యూ అండి. మరలా మనం ఇంకొక కార్యక్రమంలో మరలా కలుద్దాము. ఇప్పటితో ఈ కార్యక్రమం ఇక్కడితో పూర్తయింది. నమస్కారం. నమస్కారం అండి.